కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులరా, బాగున్నారు కదా? నేటి దిన వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము నిర్గమాకాండం 29వ అధ్యాయము. ప్రియులారా, 20 నుండి దగ్గరగా 21 వరకున్న వచనములు. 20వ వచనం చదువుచున్నాను. ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొన మీదను అతని కుమారుల కుడిచెవుల కొన మీదను వారి కుడిచేతి బొట్టన వ్రేళ్ల మీదను వారి కుడికాలి బొట్టన వ్రేళ్ల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది నా ప్రభు. మీ వాక్కు చేత మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. మీ దీవెనయు ఆశీర్వాదమును సమృద్ధికరమైన కృపయు దయచేయండి. మేలు చేత మమ్మను నడిపించమని, దీవెనకరముగా మలచమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదివిన వాక్యము 2 భాగాలలో గొర్రె యొక్క రక్తమును అహరోను కుమారులు వారి కుడి చెవి మీదను కుడి చేతి బొటనవేళ్ళ మీదను కుడికాలి బొటనవేళ్ళ మీదను ఈ రక్తమును ప్రోక్షించవలనని ప్రభువారు చెప్పారు. రక్త ప్రోక్షణము. 21వ వచనంలో చూస్తే, ప్రియులారా, ప్రభువారు అంటున్నారు, అతని వస్త్రములను వారును ఈ రక్తము వలన, ఈ రక్త ప్రోక్షణము క్రిందికి వచ్చుట వలన, చివరి మాట చదువుచున్నాను, 21వ వచనం, అహరోనుతోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును అంటున్నారు. వీళ్ళు రక్త ప్రోక్షణము క్రిందకి రాగానే ప్రతిష్ఠించబడిన వారై అవుచున్నారు. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, వింటున్నారు కదా దేవుని మాటలు? ప్రభువు తన కొరకు ఉపయోగించే పాత్ర కానీ, తన కొరకు నిలవబడే మనుష్యుడే కానీ, ఎవరైనా ప్రభువునకు ప్రతిష్ఠులు కావాలని ప్రభువు కోరుతున్నారు. ప్రతిష్ఠుడు అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు, నా చేతిలో ఈ వాక్యమును రికార్డ్ చేస్తున్నట్టు ఒక చిన్న మైక్ ఒకటి ఉన్నది. ఈ మైక్ని నేను వాక్యమును రికార్డ్ చేయటం కొరకు నేను ఉపయోగిస్తాను. ఇది ఆ పని నిమిత్తమై కొన్నాను, ఆ పనికే వాడతాను. మరిక ఇతరత్ర ఏ విధమైన వాటిల కొరకు నేను ఉపయోగించను. వింటున్నారా? ప్రియులారా,
ఇది దేవుని వాక్యము ప్రజల మధ్యలోకి వెళ్ళుటకు దీనిదైన కొంత పాత్ర పనిచి నాకు అవసరమైంది, దీన్ని తీసుకున్నాను. ఆ పని కొరకే దీన్ని ఉపయోగిస్తున్నాను. ఇది తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా దీని కొరకు ప్రార్థన చేసి, ప్రభువా ఇది మీ పని కొరకు నేను ఉపయోగించాలని కోరుకుని తీసుకున్నాను. మీ కృపను బట్టి మీరు నాకు ఇచ్చారు. ఇది మీ పని కొరకే వాడబడాలి ప్రభు అని ప్రార్థించి ప్రతిష్ఠించాను. ఇది వేరే ఏ సినిమా పాటలు పాడడానికో, సినిమా మాటలు రికార్డ్ చేయడానికో ఇది ఉపయోగపడదు ఇక. ఎందుకని ఇది ఒక ప్రభు పని కొరకు నిర్దేశించబడింది. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి నీవు కూడా ప్రభువు యొక్క పని కొరకు గాను, ప్రభు యొక్క పని కొరకు ఒక మంచి పాత్రగాను నీవు ఎన్నుకొనబడి ఉన్నావు. ఆమేన్. మరి ఎన్నుకొనబడిన నీవు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలునై లోకములో నుండి వేరుపరచబడి ప్రతిష్ఠించబడిన వారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రతిష్ఠించబడిన వారు మరల లోక సంబంధమైన కార్యములకు వెళ్ళరాదు కదా. ప్రతిష్ఠించుకొనుట. ఒకసారి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు మరలా తిరిగి లోకంలోకి ఎలా వెళ్ళగలరు? ఒకరోజు దైవజనులైన యేసన్న గారు పరిచర్యలో వారు పడుచున్న శ్రమను చూచి కొందరు రా ఇంటికొచ్చేయి అని పిలిచారంట. అప్పుడు ఆ దైవజనుడు అన్నారంట, ప్రియులారా ఇప్పటికే సేవ అనే కాడి క్రింద నలిగిపోయి సగం కాలిపోయిన కట్టెను నేను ఎందుకు పనికిరాను. నేను ఇంటికొచ్చి మరలా బంధువులతో స్నేహితులతో లోకంలో నేను జీవించలేను, కాలిపోయిన కట్టెను నేను అన్నారంట. ఎంత గొప్ప మాట అండి ప్రియులారా. ఆ గనుడైన సేవకులు ఆయన గూర్చి ఉచ్చరించడం నిజంగా దేవునికి మహిమ, మనకు దీవెన. ప్రియులారా, మరి ఆ దైవజనులు మరల ఇంకా లోకంలోకి వెళ్ళలేదు. ఈరోజు చూడండి పిల్లారా, నాకు తెలిసి ప్రపంచంలో క్రైస్తవ తెలుగు సంఘం ఎక్కడైనా ఉన్నదంటే తప్పకుండా ఆ మినిస్ట్రీస్ నుంచి వచ్చిన పాటలు ఒక్కటైనా పాడతారు వాళ్ళు, తెలుగు సంఘస్థులైతే. మరి ఇంత ఆరాధన ఉజ్జీవం ఒక దైవజనుని ద్వారా వచ్చింది కదా. అంటే దేవుని కొరకు ఒక వ్యక్తి ప్రతిష్ఠించుకుంటే, దేవుని కొరకు ఒక వ్యక్తి తనను తాను ప్రత్యేకపరచుకుంటే, దేవుని ప్రసన్నత, ప్రభావములు, దైవిక అభిషేకము ఆ వ్యక్తి మీద పుష్కలంగా పనిచేస్తాయి. రక్త ప్రోక్షణము క్రిందకు రావాలి. గొర్రె యొక్క రక్తము ద్వారా అహరోను కుమారులు, అంటే చూడండి, కుడి చెవి తలభాగం ఉంటుంది, చెయ్యి శరీరంలో సగభాగంలో, కాలువేలు మనిషి కింద భాగాన్ని ఉంటుంది. అంటే శిరస్సు మొదలుకొని చీలమండల వరకు నిలువెల్లో ఒక వ్యక్తి సంపూర్ణ సిద్ధి పొంది శుద్ధీకరించబడితే ప్రభువునకు ప్రతిష్ఠుడిగా మారతాడు. ఆమేన్. ఇక్కడ కూడా అంటారు, వస్త్రాలు కూడా రక్త ప్రోక్షణము క్రిందకి రావాలి. ప్రతిష్ఠించామంటే ఆ పని కొరకు ప్రత్యేకించబడ్డాము. ఆ పని కొరకే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ పని కొరకే మనం పవిత్రపరచబడి ఉన్నాం. దేవుని గుడారంలో పరిచర్య చేయుటకు గాను అహరోను తన కుమారులు అలాగున పిలువబడి ఉన్నారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో కూడా నువ్వు ప్రత్యేకించబడ్డావా? ప్రతిష్ఠించుకుంటే దేవుని మహిమను చూస్తామండి. ప్రతిష్టతలో దేవుని అభిషేకం ఉంటుందండి. ప్రియులారా, ఆనాడు మందసాన్ని తీసుకువెళ్ళుచున్నప్పుడు మరి ఉజ్జానబడిన వ్యక్తి చెయ్యి వేశాడంట బండి మీదకు, చనిపోయినట్లుగా చూస్తాం. మరి ఎలియాజర్ అక్కడే ప్రతిష్ఠించబడి పరిచర్య చేశాడు. ఎలియాజర్ చనిపోలేదు పిల్లారా. ఒబేదేదోము ఇంటిలో మందసం ఉన్నప్పుడు ఒబేదేదోము చనిపోలేదండి. గల కారణం ఏంటంటే
ఒకటే, వాళ్ళు ప్రతిష్ఠించుకుని సేవ చేశారు. ఈరోజు దేవుని సేవ చేయుచున్న నేను ప్రతిష్ఠించుకుని సేవ చేయడం అనేది ఘనత కదా పిల్లారా. ఓ విశ్వాసి దేవుని బిడ్డ, నువ్వు లోకంలో ఉన్నావు కాదు, లోకంలో ఎంతో కోట్ల కొలది ప్రజల మధ్యలో నువ్వు ఒకరివి. అయితే నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నావా? దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకున్నావా? ఇంకను మందిరానికి వెళుతూ లోకంలో ఉన్న విషయాలు, లోకంలో ఉన్న తలంపులు, లోకంలో ఉన్న కార్యాలు ఇంకా నీలో పనిచేస్తున్నాయా? అలాగ ఉండకూడదండి. లోకానికి మనం వేరవ్వాలండి. లోకానికి వేరై మనం ప్రభు కొరకు, ప్రభు నిమిత్తమై ప్రత్యేకించబడిన పాత్రలుగా ప్రతిష్ఠించబడాలండి. ఎప్పుడైతే ప్రభు కొరకు మనం ప్రత్యేక పాత్రగా ప్రతిష్ఠించబడతామో, ప్రత్యక్షపు గుడారంలో ప్రతిష్ఠించబడిన ప్రతి వస్తువు మీద దేవుని మహిమ ప్రకాశం దిగొచ్చింది. అలాగే దేవుని మహిమ మన మీద ఉంటుంది పిల్లారా. మన బిడ్డల మీద ఉంటుందండి. మన కుటుంబీకుల మీద ఉంటుంది పిల్లారా. మనల్ని బట్టి మనకు కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. కనుక శిరస్సు మొదలుకొని చీలమండల వరకు సంపూర్ణ సిద్ధి పొందాలని ప్రభు ఎదురు చూస్తున్నారు. కనుక దేవుని పిల్లారా, ఆత్మీయులుగా, దేవుని బిడ్డలుగా, ప్రేమగా, ఒక అన్నగా, ఓ దైవజనుగా 2 చేతులు జోడించి మాట చెబుతున్నాను. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించుకున్నారు. ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన నోరు, తనను తానే ప్రభు చేతులకు ప్రతిష్ఠించుకున్నారు. మరి ఆయన శరీరములో, రక్తములో పాలిభాగస్తులైన నీవు ప్రతిష్ఠించుకున్నావా? ప్రతిష్ఠించుకుంటే ప్రభువు యొక్క మహిమను చూడబోతున్నావు. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రాలు. ఆనాడు గొర్రె రక్తం, పొట్టేలు రక్తం వలన ప్రభువా, ఆనాడు మా పూర్వీకులు, పితరులు ఎలాగున తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. మేము మీ రక్తములో కడగబడ్డాం యేసయ్య. మీ రక్త ప్రోక్షణము కింద అలాగ మమ్మల్ని ప్రతిష్ఠించుకుని కృప పొందు భాగ్యం ఇయ్యమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.